Hi guys, this is Rayal Sadish Babu, Tata Medical Academy. Come on. సరే ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఇంకా చాలామంది ఎంబీబీఎస్ బాగా కోరిక మీద ఉండి ఉంటారు. వాళ్ళకి వస్తుందా రాదా అనే డౌట్తో చాలామంది ఉంటారు. సరే నాకు కూడా అడ్మిషన్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, కానీ వాళ్ళందరి కోరికని ఎందుకు కాదనాలని చెప్పి డాక్టర్స్ మెడికల్ అకాడమీ తరపున ఒక ఆఫర్ ఇవ్వదలుచుకున్నాను. ఎవరైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి ఉన్నారో వాళ్ళకి డాక్టర్స్ మెడికల్ అకాడమీ తరపున ఒక ఆఫర్ ఏంటంటే, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 2025లో గట్టి సీటు కొట్టాలి అంటే వాళ్ళకి ఆఫర్ ఏంటంటే, అంటే ఫీ తరపున, అంటే యాక్చువల్గా ఫీ కన్సెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెడికల్ సీట్ రావాలి అంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని నాకు తెలుసు. అయినా సరే వాళ్ళు బాగా ట్రై చేశారు, బట్ కట్ ఆఫ్ బాగా పెరగటం వల్ల వాళ్ళు కొంచెం బ్యాక్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళని కన్సిడరేషన్లో తీసుకొని, వాళ్ళ మెరిట్ని కన్సిడరేషన్లో తీసుకొని నేను ఇచ్చే ఆఫర్ ఏంటంటే, ఎవరికైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళందరికీ ఒకళ్ళ హాస్టల్లో జాయిన్ అవ్వదలుచుకుంటే ఓన్లీ హాస్టల్ ఖర్చులు మీన్స్ 60,000లో నేను అడ్మిషన్ తీసుకుంటాను. వాళ్ళకి గట్టి కోచింగ్ ఇస్తాను. వాళ్ళ డే స్కాలర్స్ అయితే 10,000తో ఓన్లీ వాళ్ళకి ఎగ్జామ్స్కి అయ్యే ఖర్చులతో మాత్రమే నేను వాళ్ళ కోరిక, వాళ్ళ డిజైర్, బర్నింగ్ డిజైర్, ఎంబీబీఎస్ చేయాలన్న డిజైర్ని తీర్చాలనుకుంటున్నాను. సో ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటారని ఉద్దేశంతో నాకు ఎంత ఖర్చైనా నేనే భరిస్తూ, కేవలం చెప్పాను కదా, హాస్టలర్స్ అయితే 60,000, డే స్కాలర్స్ అయితే ఒక 10,000తో నేను వాళ్ళని అడ్మిట్ చేయదలుచుకున్నాను. యాక్చువల్లీ బాయ్స్కి మాకు ఎక్కువ అకామిడేషన్ లేదు కాబట్టి, దట్టు బైపీసీ అంటే గర్ల్స్, వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా అవసరం కాబట్టి వాళ్ళకి ఆఫర్ ఇవ్వదలుచుకున్నాను. సో హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కాంటాక్ట్ అస్ త్రూఅవుట్ ద స్టేట్. ఐఎమ్ విత్ యూ టు సపోర్ట్ యూ ఆల్వేస్ in all the conditions. So this is Rayal Sadish Babu, Tats Medical Academy. Come on.